వెల్కమ్ బ్యాక్. మిగతా అప్డేట్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ స్పందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతకుముందు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోలును భారత్ ఆపివేయనున్నట్లు కూడా తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. వైట్ హౌస్లో రిపోర్టర్లతో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని కొనియాడుతూ ఈ కామెంట్లు చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడంపై ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశామన్నారు ట్రంప్. ఆ విషయంలో తాను సంతోషంగా లేనన్నారు. అయితే దీనిపై భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగని ట్రంప్ అభివర్ణించారు. భారత్ ఎలాగూ ఒప్పుకుంది కాబట్టి చైనాను కూడా రష్యా నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకోకుండా చేయాల్సి ఉందని అన్నారు ట్రంప్. రష్యా నుంచి భారత్ చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోంది. రష్యాతో భారత్ చమురు కొనుగోలు ఆపితే యుద్ధాన్ని ముగించడం తేలికవుతుందని ట్రంప్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి చేస్తున్నాయి. అయినా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపడం లేదు. చివరికి టారిఫ్లు పెంచిన భారత్ తలొగ్గలేదు. అయినప్పటికీ ట్రంప్ వైట్ హౌస్లో రిపోర్టర్లతో రష్యా ఆయిల్ కొనుగోలు ఆపడానికి భారత్ రెడీ అయిందని చెప్పారు. ఈ కామెంట్ల తర్వాతే రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు. ఇక ట్రంప్ కామెంట్ల తర్వాత భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత వినియోగదారుల ప్రయోజనాల మేరకే చమురు కొనుగోలుపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై ప్రకటన చేశారు. అయితే ట్రంప్ చెప్పినట్లు ప్రధాని మోదీ హామీపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.